హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మనందరి ఇళ్ళల్లో ఇలాంటి పాలిథిన్ కవర్స్ ఉంటూనే ఉంటాయి. వీటిని యూజ్ చేయకూడదని చెప్పేసి మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలాగా వేస్ట్గా పడేయకుండా నేను ఒక మంచి ఫ్లవర్ని అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇలా కవర్ని తీసుకొని నీట్గా పరుచుకొని ముందు పక్క వెనక పక్క ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఓపెన్ చేసుకున్నాక ఫోల్డింగ్ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతల మీద. తర్వాత ఆ 4 మడతలను కూడా ఇంకొక 2 మడతలుగా హాఫ్గా డివైడ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకి మనం సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్లు అయినాయి కదా, ఈ 2 పార్ట్లని మనం చిన్నప్పుడు ఫ్యాన్ చేసుకుంటాం కదా, అది స్టెప్స్ అంటాం కదా, అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ స్టెప్స్ మోడల్లో ఫ్రంట్కి బ్యాక్కి మడుచుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి, పాలిథిన్ కదా జారిపోతూ ఉంటుంది. సో నీట్గా గట్టిగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనం దారంతో టైట్గా కట్టుకోవాలి. ఒక బౌలాగా అయితే ఏర్పడుతుందనమాట. దారంతో నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కట్టేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. వీటిని మనం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే డెకరేషన్ పర్పస్గా ఈ ఫ్లవర్స్ని అయితే చేశాను. ఇంకా మనం వాల్ హ్యాంగింగ్స్కి పెట్టుకోవచ్చు. నేను ముందు వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్లవర్స్ని అయితే చేశాను. ఇప్పుడు ఈ ఫ్లవర్కి దారంతో కట్టిన తర్వాత మన దగ్గర ఏదో ఒక తీగలు ఉంటాయి కదండి, ఆ తీగలని తీసుకొని ఈ విధంగా తీగకి ముడి వేసుకోవాలి. ఇవి మీషోలో కూడా అవైలబుల్ ఉంది. ఈ తీగ ఐ థింక్ 150 రూపీస్కే వచ్చింది. నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ విధంగా కట్టుకున్న తర్వాత సైడ్స్కి మనం పెటల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. 2 సైడ్స్లో కూడా ఈ విధంగా మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలండి. ఒక్కొక్క లేయర్ని చిన్నగా ఓపెన్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎన్ని మడతలు అయితే వేసామో అన్ని లేయర్లు అయితే ఏర్పడుతుందనమాట. సో ఒక్కొక్క లేయర్ని చిన్నగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ పాలిథిన్ కవర్లు దొరకడమే కష్టమైపోయిందనమాట. సో నా దగ్గర 2 కవర్స్ ఉంటే నేను ఆ 2తోనే చేసి చూపించాను. ఒకటైతే చాలా చిన్న ఫ్లవర్ వచ్చింది, ఒకటేమో ఇది కొంచెం పర్లేదు పెద్దగా వచ్చింది. కానీ కవర్లు కొత్తగా ఉంటే మనం చేసే వర్క్ కూడా నీట్గా వస్తుందన్నమాట. కవర్లు నా ఎప్పుడో పాతవైపోయినాయి. సో నాకు కొంచెం నలిగినట్టు వచ్చినాయి ఫ్లవర్లు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు పైకి కిందకి లాక్కుంటూ ఓపెన్ చేసుకోవాలన్నమాట. అలా ఓపెన్ చేసుకుంటే ఫ్లవర్ అనేది నీట్గా ఏర్పడుతుంది. మాకైతే ఇక్కడ పాలిథిన్ కవర్సే లేవండి, ఎక్కడా కూడా అంతా పేపర్ కవర్స్ అయితే పెట్టేశారు. పైన చూపించాను కదా, వీడియోలో యాడ్ చేశాను కదా, ఆ విధంగా అలాంటి షీట్స్ అయితేనే అమ్ముతున్నారు. వాటిలోనే మనకి కూరగాయలు వేసి ఇస్తారనమాట. సో ఈ విధంగా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా డెకరేషన్ కోసం మనం మధ్యలో ఇట్లాగా ముత్యాలు ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు. లేదా పూసలు, రకరకాలుగా మనం ఎలా కావాలనుకుంటే అలాగా. సో నేను ఇంకొకటి అయితే చేశాను. ఇంకొకటి వచ్చేసరికి కొంచెం చిన్నగా వచ్చింది, బ్లూ కలర్ పాలిథిన్ కవర్తో. ఇది కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. కొత్త కవర్లతో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు చాలా బాగా వస్తుంది. ఇంట్లో కూడా చాలా మంచి డెకరేషన్ ఐటమ్ అయిపోతుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలాంటి కవర్స్ ఉంటే వాటిని వేస్ట్గా కచ్చడాలు పడేయమాకండి. నేను ముందు వీడియోస్లో మంచి ఫ్లవర్స్ కానీ మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ చేసి చూపిస్తాను. కవర్స్తో చాలా బాగుంటుందన్నమాట. సో మనం డెకరేషన్కి 200, 300 పెట్టి కొనుక్కుంటాము. కానీ ఈ ఫ్లవర్స్ మనకి ఇంట్లోనే తేలిగ్గా వేస్ట్గా పడేసే కవర్లతోనే అయిపోతుందన్నమాట. ఈ విధంగా లాగుతూ పైకి కిందకి లాగుతూ ఉంటే మనకి ఫ్లవర్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇప్పుడు దీనికి కూడా పైన వేస్ట్నంతా కూడా కట్ చేసుకోవాలి. మనం లాగగా అక్కడక్కడ అతుక్కొని ఉంటుందండి, అలా అతుక్కున్నప్పుడు అవి మనకి పీసుల్లా వస్తాయి అన్నమాట. సో నేను ఈ 2 కదా ఉంది, ఒకే తీగ కట్టేసాను. ఇప్పుడు రెండింటిని కలిపి మెలేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా రీల్స్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్స్ని చేసుకొని పెట్టుకుంటే రీల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటిసారిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.